నొప్పి నొప్పి గుండెంత నొప్పి గిల్లి గిల్లి చంపేస్తది పట్టి పట్టి నరాలు మెలేసి లవ్వులోకి లాగేస్తది అసలేమైందో తెలియకుందిరా బాబోయ్ రాత్రిరంతా కునుకు లేదు ఏమెట్టి కన్నాను రో అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ 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 దేవుడా అదేవ దేవ దేవ అయ్యో సారీ అండి. నాదే తప్పండి. పోకిరి పాట బాగుందని పోకిరిలా కళ్ళు మూసుకొని డాన్స్ వేసింది నేనే కదా. కళ్ళు తెరుచుకుని వచ్చినా చూసుకోలేదు కాబట్టి నాదే తప్పండి. కాదండి, అసలు కళ్ళు మూసుకోవడం నాదే తప్పు. అవును మీ తప్పే. అంటే మీ తప్పు కూడా ఉందిగా. రోడ్డు మీద కోతి డాన్స్ చేయడం మీ తప్పే. ఏదో ఆలోచించుకుంటూ కళ్ళు తెరుచున్న మీరు నన్ను గుద్దడం మీ తప్పే కదా. ఓ నాయనో రక్తం. ఇది మాత్రం మీదే. మరి నా హాస్పిటల్ ఖర్చు మీదే. సరే లేవండి. వాళ్ళకోయ్ ఎంతసేపు అన్నారు రోడ్ వంక చూస్తావా? రాంబాబు గంట క్రితం కాల్ చేసి షూటింగ్ త్వరగా అయిపోయింది సినిమాకి వెళ్దాం అన్నాడ్రా. ఇంతవరకు రాలేదు. 2 అరగంటల తర్వాత కూడా రాలేదంటే ఏముంది, వేరే హీరోయిన్ తో సినిమాకి వెళ్ళుంటాడు. ఏమండి సీనియర్ గంగ్ గారు, వీళ్ళకున్న డౌట్లు చాలు, మీరు కొత్త రైట్ చేయకండి. వాళ్ళకోయ్ ఎంతసేపు రాలేదంటే ఒక్కడే వెళ్ళిపోయి ఉంటాడే. నన్ను రమ్మని ఒక్కడే వెళ్తే తల పగలు కొడతా. అవసరం లేదే అక్కే, ఆల్రెడీ బావ బుర్ర బద్దలు కొట్టించుకొని వస్తున్నాడు. అయ్యో రాంబాబు, జాగ్రత్తగా తీసుకురండి. అయ్యో అయ్యో రాంబాబు, ఏంటనేది రాంబాబు? ఇప్పుడే కదా తల పగలు కొడతాను అన్నావు. తల పగలు కొట్టించుకుని వచ్చిన రాంబాబు చూసి కంగారు పడుతున్నావా? తల పగలు కొట్టాలనుకున్నారా? అవేం పట్టించుకోకండి. ఇంతకీ రాంబాబు తల ఎవరు పగలు కొట్టారు? నేనే. కాదు, నాదే తప్పు. అంటే నీ తల నువ్వే పగలు కొట్టుకున్నావరా? అంటే నాది తప్పుంది. నీది తప్పుంటే రాంబాబు మీద వేసుకున్నాడేమిటి? గాయం కలుపుని సంబంధమేమో. నేను డాన్స్ వేసుకుంటూ వస్తుంటే ఈ అమ్మాయితో చేసినావా డాన్సింగ్? అవునా రాంబాబు? అంటే నన్ను కావాలని గుద్దారా? ఏమండి, కావాలని గుద్ది దెబ్బ తగిలించుకుంటారండి? మరి నువ్వు కావాలని గుద్దావా? కావాలని గుద్దితే అంత గట్టిగా గుద్దుతారా? పాయింటే. రాంబాబు, అయినా రోడ్డు మీద డాన్స్ లేటి? నెక్స్ట్ నా సీరియల్ లో సంగీతం ఉంది కదా, దానికి ప్రాక్టీస్ చేస్తున్నా. దానికి రిహార్సల్స్ స్పాట్ లోనే చేయిస్తారుగా. చేత గీత ఇంట్లో చేసుకోవాలి కానీ రోడ్ మిస్ చేయడం అంటే సండాలంగా. రేయ్, ఈ గాయం కంటే మీ అనుమానాలతో చేస్తున్న గాయమే నొప్పిగా ఉందిరా. అలా అని నొప్పికి టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోతారా ఏంటి? లేకపోతే డైలీ నువ్వు వచ్చి టాబ్లెట్స్ వేసి వెళ్తావేటి? నా వల్ల తగిలిన దెబ్బకి అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ నాదే. సరే, మా వాడికి బాగాలేకపోతే మీకు కబుర్ చేస్తాం, వచ్చి హాస్పిటల్ వెళ్ళి కట్టేందుకు కానీ మీరు వెళ్ళండి. జాగ్రత్త, టైంకి టాబ్లెట్స్ వేసుకోండి. సరే, నీ ఫోన్ నంబర్ ఇవ్వరా? ఒరే సత్తిగా, నీ ఫోన్ నంబర్ ఇవ్వరా? పనోడి నంబర్ కాదు, మీలో ఎవరిదైనా ఇవ్వండి. ఆడు పనోడు కాదు, ఏ పని లేనోడు. మా తమ్ముడు. ఈయన బామర్ది. సర్లే, నా నెంబర్ ఇస్తా. నీదెందుకులే పీత. సరే, గంగ నంబర్ చెప్తా, రాసుకో. 800,88,890,890. ఇలా కాదు, వరుసగా చెప్పండి. 800-880-088. ఎదిగో వదునాయ్, శివసున్న మర్చిపోను. థ్యాంక్స్. నా పేరు స్వప్న. కాల్ చేస్తాను, గుర్తుంచుకోండి. బాయ్. నేను కావాలని మర్చిపోతే నీకెందుకురా వెధవా? నిజం చెప్తే గుర్తుపెట్టి. అప్పుడప్పుడు నిజాలు చెప్పకూడదురా దరిద్రుడు. వాళ్ళు కావాలని పూర్తి నెంబర్ ఇవ్వలేదురా తింగరోడా. స్వప్న, స్వప్న, స్వప్న. ఆ పేరు కలవరిస్తున్నావేంట్రా? తిన పేరు కదా కలవరించాను. అయ్యయ్యో, రాంబాబుకి బుర్ర గట్టిగానే తిరిగినట్టుంది. సతీ! ఏటన్నదా ఏంట్రా? ఏమైంది బేటి? నాగవల్లి! లేని వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? కానీ ఇక్కడ నీ ఫ్రెండ్ ఉన్నాడు రాంబాబు, పిలు. రాంబాబు! అయ్యో, ఏంటయ్యా పేషెంట్ ఉన్న ఇంట్లో అలా అరుస్తారు? ఆ పేషెంట్ కోసం అరుస్తున్నామండి. అరిచేదాకా వచ్చింది అంటే బాబు బకెట్ తన్నేశాడా? సత్తంకుల్, అంకుల్ పోయాడు కదా, స్కూల్ కి సెలవిస్తారా? ఈ అంకుల్ ప్రభుత్వం సెలవిచ్చేంత ప్రముఖుడు కాదమ్మా. అలా మాట్లాడొద్దు, వీడున్నాడు.
నేనున్నానంటే వీడున్నట్టే. అన్నయ్య నువ్వే లేపన్నాయ్, ఎలాగైనా లేపన్నాయ్. మనమంటే వీడికి చాలా ప్రేమ. కలిసి అరిచి పిలుద్దాం. వీడి ఆత్మ ప్రేతాత్మగా మారక ముందే తిరిగి వెనక్కి వచ్చేలా పిలుద్దాం. మీ పిలుపులో నేను పాల్గొనొచ్చా? రండి. గంగా ఏడవద్దు, వీడెక్కడికి పోలేదు, మనతోనే ఉన్నాడు. సరే గాని శవాన్ని తొందరగా తీసేయండి, మా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు. అంటే ఇందాక మీరు పిలుస్తారన్నది ప్రేమతో కాదా వెటకారంతోనా? మరి లేకపోతే నాకేం మమకారం? వీడి ప్రేతాత్మ అయితే మొదట పట్టుకునేది మిమ్మల్ని. ఇక తులసి నీళ్ళు పోయాల్సిందేనా? అబ్బా టీ వేడిగా ఉంది. అమ్మో అంకుల్ దయమైపోయారు. నేను దెయ్యమాడు ఏంట్రా పిల్ల పిశాచులారా. ఒరే రాంబాబు, నువ్వు తిరిగి వచ్చారా? నాకు అంతే చాలు. నేనెక్కడికి వెళ్ళాను రా తిరిగి రావడానికి? అంటే నువ్వు ఇప్పటి వరకు తల వెనక్కి వాల్చా, నిద్ర వచ్చేసింది. పోలేదా? మీరు బాగా డిసప్పాయింట్ అయినట్టున్నారు. ఆగాగు, నేను పోవడం ఏంటి? అంటే నువ్వు ఇలా నోరు తెరిచి పడుకుంటాను. నోరు తెరిచి పడుకున్న వాళ్ళందరూ పోయినట్టేనా? పిలిస్తే పలకపోతేను. మందుల పవర్ కి మెలకు రాలేదురా. చూసావా రాంబాబు, నీకు మా పిల్లలు టీ నీళ్లు పోసి బతికించారు. లేకపోతే ఈ పాటికి సజీవ సమాధి చేసేవాళ్ళు మీ వాళ్ళు. చూసావా ఇంతలోనే ప్లేట్ ప్రయాణించేసింది. పావుల విషయానికి 100 చేయడం అలవాటేగా మీకు. సరే ఆ టీ ఇటు ఇవ్వండి. ఇదిగో టీ. ఏంట్రా పావకాలు వేడగా ఉన్నాయే. జ్వరం వచ్చింది రాంబాబు. ఈ దెబ్బ వల్లే వచ్చుంటుంది. హలో, రాంబాబు గారికి ఎలా ఉంది? జ్వరంగా ఉంది. అదేంటి? కోపంగా ఉండొచ్చు, ఆందోళనగా ఉండొచ్చు, భయంగా ఉండొచ్చు. జ్వరంగా ఉండడం ఏంటండి? ఇంతకీ మీరెవరు? స్వప్న. అవ్వు! నీ వల్లేని ఈ జ్వరం. నా వల్ల? అదే నువ్వు తగిలించిన దెబ్బ వల్ల. అయ్యో అలాగా? మరి హాస్పిటల్ కి తీసుకెళ్లారా? మేం తీసుకెళ్తాంగా. నా మొగ్గుని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. నువ్వు నీ పని చూసుకో. ఎవరే ఆ సూర్పరంక స్వప్నేనా? నీ వల్లే కదరా దానికి ఆ నంబర్ తెలిసింది. స్వప్న, స్వప్న, స్వప్న. ఈ స్వప్న నామ చెప్పవేంటో. బీటీ, రాంబాబు ఎప్పటికి తేరుకుంటాడు? అదే మా దిగులు కూడాను. షూటింగ్ ఎప్పుడు వెళ్తాడు? అదే మా దిగులు కూడాను. అంటే మన కుటుంబ పరిచయం మీ మీద పడుతుందరా మీ దిగులు? అలా ఎందుకు అనుకుంటావు గంగా? రాంబాబు మామూలు మనిషి అయితే అంతే చాలు. ఎందుకొచ్చావు? రాంబాబు గారిని చూడాలి. కుదరదు. దయచేసి అలా అనొద్దు. ఆయనకి నా వల్ల జరిగిన తప్పుని సేవ చేసి దిద్దుకునే అవకాశం ఇవ్వండి. అవసరం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. పిచ్చి గంగా ఒకసారి రా. ఏటి బిటి? ఒప్పుకో గంగా. నీకు మొత్తండే మాట్లాడుతున్నావా? లేకపోతే నీలో బుర్ర బ్రీఫ్ కేసులో పెట్టుకుని మాట్లాడుతున్నానా? దాన్ని ఎందుకు ఉంచాలో చెప్పు. మన రాంబాబు ఇప్పుడున్న కండిషన్ లో ఒక నర్స్ కావాలి. అవును, దీన్ని ఇక్కడ పెట్టుకుంటే రాంబాబుకి నర్స్ గాను మనకి పనమ్మాయి గాను పట్టుకొస్తుంది కదా. పర్లేదంటావా? ఏమవుతుంది? రాంబాబుకి తగ్గిపోగానే అమ్మా నీ పని అయిపోయింది నువ్వు పో అని అంటే సరిపోతుంది. ఇదిగో అమ్మాయి, సర్లే ఉండు. ఓకే. స్వప్న, ఇవన్నీ నీకెందుకు? నా వల్ల తగిలిన దెబ్బకి నాదేగా బాధ్యత. నా గంగ తనకేం సంబంధం లేదందా? ఈ దెబ్బతో సంబంధం లేదు కదా. తను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. అబ్బో, బానే మేనేజ్ చేస్తుంది. మానేసి ఎత్తుందా మాయసి ఎత్తుందా? తప్పు ఇద్దరిది అయినప్పుడు బాధ ఒక్కరిదే ఎందుకు కావాలి? అందుకని ఇలాంటి పనులు చేసి నువ్వు బాధపడతావా? బాధని బాధ అనుకుంటేనే బాధ అవుతుంది. ఏ బాధ లేదనుకుంటే బాధే లేదు. బాధ్యత అనుకుంటే బాధ అనిపించినా అది బాధ కాదు. అబ్బా, ఈ బాధ ఏంటి అర్థం కాకనుకుంటా. ఈ రోజుల్లో కూడా నీలాంటి వాళ్ళు ఉండడం నిజంగా అరుదు. సరే అవన్నీ తర్వాత గానీ భోజనానికి టైం అయింది. ఏం తింటారు? పేషెంట్ గా ఉన్న నేను బిర్యానీ తినలేను కదా, మిరియాల రసం పెట్టు చాలు. అదైతే చిటికెలో రెడీ చేస్తా. చూసావా దాని చేత పనులు ఎలా చేస్తున్నాను? చేస్తుందిలే చిన్న చిన్న పనులు. సరే ఇప్పుడు చూడు.
రాంబాబ్కేనా మా కొండవా? వండుతా గాని గిన్నెలు లేవుగా. ఆ సింక్ లో అన్ని ఉన్నాయిగా. అవన్నీ కడగాల. మ్, సరే, దెబ్బ నా వల్ల తగిలిందిగా, నేనే కడుగుతాను. తింగర్ది బాగా తిక్క కుదిరింది. ఇవాళ నుంచి అంట్లో అదే తోముతుంది. బట్టలు కూడా అదే ఉతుకుతుంది. ఆ? ఎవరి కొత్త గెస్టు? పానమ్మాయి. మా చుట్టాలమ్మాయి అండి. ఏంటి మీకే క్లారిటీ లేని అమ్మాయా? పనమ్మాయి చుట్టాలమ్మాయి అంటేనే కానీ పని చేయదు. అవునులే, ఈ మధ్య పనోళ్ళందరికీ వరుసలు పెట్టి పిలవడం అలవాటైపోయింది. మేము ఒక 1000 రూపాయలు ఇస్తున్నాం, మీరు ఒక 500 ఇవ్వండి, మీ పనులు కూడా చేసేస్తుంది. అంతా నేనిచ్చుకోలేను. ఆ, సరే ఓ 200 ఇవ్వండి చాలు. అంత చీపా? ఆ, ఆ, మా పనులన్నీ బాగా చేయమని ఆ, చెప్పమ్మా. నేను చెప్తానుగా. ఆ. ఏంటి బీటి ఇది? చచ్చినోడు పెళ్లికి వచ్చిందే కట్నం. రాంబాబు గారు, మీరు యాక్టింగ్ సూపర్ గా చేస్తారండి. అదేంటి మా ఇంట్లో వాళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తామంటారు? టేస్ట్ లేని వాళ్ళు అలాగే అంటారులేండి. అంత బాగా చేస్తానా? మిగిలిన సీరియల్ హీరోస్ మీ ముందు బలాదు. ఆ, నిజమా? అంతేనా? మీ పుట్టింటి పులిహార పెళ్లి సీరియల్లో అందరికంటే మీరే సూపర్ గా చేస్తున్నారు. మరి ఆ డైరెక్టర్ ఏంటి లొకేషన్ లో నా యాక్టింగ్ పులిహారని సెటైర్లు వేస్తుంటాడు? సింహం గురించి చీమలకేం తెలుస్తుంది? ఆ, నేను చీమనా? కాదండి, సింహం. ఆ, ఏంటో ఎప్పుడు వినని మాటలు వింటుంటే వింతగాను కొత్తగాను ఉంది. మీరు ఇక్కడ ఉండడం వేస్ట్. ఆ, అంటే పనికిరానా మీ మాటలకు అర్థం? కాదు, మీ టాలెంట్ కి బాలీవుడ్ హాలీవుడ్ అయితే కరెక్ట్. ఆ, నాకు అప్పుడప్పుడు అలానే అనిపిస్తుంది. మీరు వెళ్తే అక్కడ టాప్ హీరోస్ తట్టా బుట్ట సర్దుకుని వెళ్ళిపోవాల్సిందే. ఆ. ఇదేంటి రాంబాబుని పొగడతలతో ముంచెత్తుంది? రాంబాబు సెలబ్రిటీ కదా, ఏ ఫోటోగ్రాఫ్ కు ఆటోగ్రాఫ్ కు అయి ఉంటుంది. నా సంగతి సరే, నువ్వేమైనా తక్కువ తిన్నావా? దేంట్లో? వంట మా గంగ కంటే బాగా చేస్తున్నావు. చిన్నావా? ఇన్నాళ్ళు నన్ను కిచెన్ క్వీన్ అని ఈ రోజు తన వంట బాగుందంటున్నాడు. గంగా ఎక్సైట్ అవ్వకు. రాంబాబుని పొగిడింది కదా, ఏదో దాన్ని పొగడాలని రాంబాబు అలా అనుంటాడు. నా కోసం, నా గాయాన్ని మాన్పించడం కోసం నా భార్య కంటే ఎక్కువ సేవలు చేస్తున్నావు. 4 రోజులకే అంత ఎక్కువైపోయిందా అది? గంగా నర్స్ కంటే ఎక్కువ సేవలు చేస్తుంది కదా, ఆ మాత్రం అంటారులే. మా గంగ కంటే అందంగా ఉన్నావు. ఏటైంది బీటి రాంబాబుకి? నాకంటే ఆ చపాతి బాగుంది అందంగా ఉంటుందంటున్నాడు. ఈ మగాళ్ళందరూ ఇంతే గంగా, ఇంట్లో కూర కంటే పక్కింటి పులుసుపైన కూర మహా రుచిగా ఉందంటారు. మీరు మరీ చెప్తారు సార్. గంగ గారు ఎక్కడ, నేనెక్కడ? అవును, గంగ పాతాళంలో, నువ్వు ఆకాశంలో. నీ మాట విని తిని ఇంట్లోకి రానిచ్చంచుడు. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఏదో పనికి ఉపయోగపడుతుంది కదా అనుకుంటే ఇలాంటి పనికి మాలిన పని చేస్తుంది అనుకోలేదు. దీన్ని తన్ని తరిమేస్తే సరి. మనంతట మనం గొరిగించుకుని పెట్టుకున్నప్పుడు సున్నితంగా డీల్ చేసి వదిలించుకోవాలి. స్వప్న, గంగ ఏంటి ఈ మధ్య బొత్తిగా పట్టించుకోవడం నేను లేదు? ఉన్నాను కదా రాంబాబు గారు. అవును, సపరీలు చేయడానికి సర్వెంట్ని పెడితే సమితిలా సంకనెక్కిందట. ఏం మాట్లాడుతున్నారు గంగ గారు? అబ్బే నిన్ను కాదు స్వప్న, పక్కింటి పనమ్మాయిని చూసి నువ్వు ఇట్రా. ఏ పక్కింటి పనమ్మాయి గంగ డార్లింగ్? ఈ నట్టింట్లో నంగనాచి డోంగ్రి. ముద్దుగా డార్లింగ్ అంటే చెత్తగా డోంగ్రీ అంటావా? లేకపోతే నా చక్కటి మొహం కంటే ఆ చెక్కు మొహం అందంగా ఉందని. లేకపోతే పెళ్ళాం చేయాల్సిన సేవలు పరాయిదాంతో చేస్తావా? నో! ఏంటి ఇక్కడ ఏదో డైలీ సీరియల్ హీరోయిన్ అరుపులే వినిపిస్తుంది? లోపల టీవీ కూడా ఆపేసుందే. కాదు, బయట అరిచింది నేను. తేలేమని కొట్టినది. కాదు, ఈ మనిషి తిట్టింది. కరెక్టే, ఈ మనిషి తిట్టినా కొట్టినట్టే ఉంటుందిలే. నువ్వు ఇలా కొట్టినా కాటేసినట్టే ఉంటుంది. నానైతే నేను తేలనే అన్నాను, పీతానైతే నేను పామన్నాడు. మీరిద్దరూ కాస్త మూస్తారా? నిన్ను ఇంకెవరు తిట్టరు కొట్టరు కానీ నువ్వు బయలుదేరమ్మా. ఎక్కడికి? నీకు అవసరమా? బీటీ చెప్తుంది కదా, నువ్వు వెళ్ళమ్మాయి. అదేంటి పనమ్మాయిని ఇంత అర్ధంతరంగా పనిలోని తీసేస్తున్నారు? ఏమన్నా దొంగతనం చేసిందా? ఏమండి, చివరికి దొంగను కూడా చేశారా? అయ్యయ్యో, అభం శుభం తెలియని అబల మీద అబండాలేస్తారా? ఎదుగో పీతానన్నే ఆడ లాలాలు చూసుకుంటారు, నువ్వు మధ్యలో దూరి జాలు చూపించినావు అనుకో నీ దూలు తీర్చేస్తారు. ఇదిగో అసలు ఈ పంచాయతీ ఏంటో చెప్పకుండా ఏంటేంటో మాట్లాడతారేంటయ్యా? ఏం లేదండి, ఈ అమ్మాయితో మాకు పని లేదు, పాడున్నాం. ఇంట్లో అన్ని పనులు చేయడానికి ఒప్పుకున్న దాన్ని ఇప్పుడు పని లేదంటారేంటి? నా పని నచ్చలేదా? నేను చేసిన వంట నచ్చలేదా? అడగండి. నువ్వే నచ్చలేదే. సేవ చేయించుకునే వారికి నచ్చాను కదండి. అందుకే ఏ పెంట చేస్తావని పొమ్మంటున్నావు. ఎంతకీ పెళ్ళేడు చేసావు నాకు అర్థం కావట్లేదు. పెళ్లి పెటాకులే నీకేం అర్థం కాదులేదు. ఏటమాట అనేసినావు? రాంబాబు గారికి ఇంకా తగ్గలేదు కదండి. కట్టుపోయి ప్లాస్టర్ వచ్చింది, మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. ఆ ప్లాస్టర్ పోయే వరకు ఉండాలని ఉందేమో.
ఆ తర్వాత దెబ్బకి కట్టు కడితే ఊడిపోయేదాకా ఉంటానంటుంది. ఉంచుకుంటావా? చిచ్చి చిచ్చి ఏంటమ్మాయి పనమ్మాయిని పట్టుకుని ఉంచుకుంటావా అని అడుగుతున్నావు? ఏమండి పదే పదే మీరు పనమ్మాయిని అనకండి. నా వల్ల తగిలిన దెబ్బ నయమవ్వాలని చూసుకుందామని వచ్చానంతే. మరి ఇంటి పని అంతా చేపిస్తున్నారుగా. అది మా వాళ్ళ పైత్యంలేండి. ఇప్పుడు ఏంటంటారు? మాదే తప్పు, ఆ పిల్లది ఒప్పు అని పర్మనెంట్ గా ఇక్కడే ఉంచేస్తారేటి? నాకు ఇంకేం పని పాట లేదనుకుంటున్నారా ఇక్కడే పాడుండడానికి? ఇప్పటిదాకా పాడిన పాటలు చాలు అంటున్నావు. పాటలు పాడిందా? అవునండి, డ్యూయెట్లు. వేళా పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడే వాళ్లకు. ఏది గెలుపు హై హై ఏది మలుపు హై హై తెలియవరకు ఇది ఆట మనకు వేళ పాడలేదు కుర్రాళ్ళాటకు, ఓడే మాట లేదు ఆడే వాళ్లకు. తక్క ధిమ్మి తగ్గం తక్క ధిమ్మి తగ్గం తక్క ధిమ్మి తగ్గం తగ్గడ తరగడతా. నో, ఈ పాట నేను పాడలేదు. పాడింది ఎస్పి బాలు గారే, ఆడింది నువ్వని చెప్తున్నారు కదరా. నేనెప్పుడు వినని పాటని పాడానని, డాన్సే రాని నేను ఆడానని అబద్ధం చెప్తున్నారండి. సాయం చేయడానికి వచ్చిన వాళ్ళని సాకులతో కాకుల్లా పొడిచి చంపుతారమ్మా ఈ లోకులు. చివరికి మిమ్మల్ని లోకులు చేసి కాకులను తిట్టేంత వరకు వచ్చేసినదో వాళ్ళ అక్క ఎవ్వరు ఆపరా. ఆపేను. స్వప్న, నీ వేదన నేను చూడలేకపోతున్నాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేదు రాంబాబు గారు, అపడింద పడిన చోటే నేను తప్పుని కాదు నిప్పునని ప్రూవ్ చేసుకున్నాకే వెళ్తాను. చూడండి, మీ విపరీత బుద్ధికి ఇలాంటి బుద్ధి లేనోళ్ళు భలే దొరుకుతారమ్మాయి. ఇకనైనా మీ అనుమానపు ఆడబుద్ధిని మార్చుకోండి. నువ్వు రారా రమ్మా. ఎంత చేసి మీ ఇద్దరు ఏడు సాధించినారు? దాన్ని సాధిస్తాం. వస్తే ఏదో మూడీగా ఉన్నారు కదా, మమ్మల్ని చూస్తే మామూలుగా అవుతారని ఇంకాస్త కంపరంగా ఉంది మిమ్మల్ని చూస్తే. చాలా ఎక్కుపండి. ఇవాళ అటు ఇటు తేలిపోవాలి. ఈ తుప్పేదో తప్పు పట్టించడానికి ఇలా తిరుగుతుంది. ఇది పైనున్నంతసేపు రాంబాబు కిందే ఉండాలి. అర్థమైంది, రాంబాబు పైన ఉన్నంతసేపు ఇది కింద ఉండాలి. పైన కింద కాకుండా మధ్య నిలబడి ఏం ఆలోచిస్తున్నారు? దాన్ని ఎలాగ బయటికి పంపించాలా అని. అదేదో ప్రూవింగ్ చేసుకున్న తర్వాత తనే వెళ్తానింది కదా, మీరెందుకు కష్టపడుతున్నారు? ఏంట్రా అది ప్రూవ్ చేసుకునే దాని బందా? మమ్మీ, పైన ఎవరో ఏడుస్తున్నారు. మేమేమీ అనుకున్నానే ఎడుతున్నావేటి? మీ ఏడుపుకి అర్థం ఏంటో చెప్పండి. ఏడిపించిన ఏడుపుకి అర్థాలేముంటాయి? అమ్మో అమ్మో, ఏటి నాటకాలు! మేమేమీ అనుకుంటానే ఇది రావాలా? ఏమనుకుంటే ఎందుకు ఏడుస్తుంది? మధ్యలో రావడం ఏమిటి? మొదటి నుంచి పిల్లలు ఏడుపినే నాకు చెప్పారు. అయ్యో, అదేం కాదండి బాబు, మేమిలా పైకొచ్చి ఊరికి ఎదురుకుండా నిలబడ్డా అంతే. ఏడుపు లంకెత్తింది. అబ్బచ్చా, అబద్ధాలు కూడా హద్దుండాలి. ఊరికి నేను నిలబెడితేనే ఎవరు ఏడ పుట్టినట్టు కిందకి వినబడింది. అబద్ధం. కింద వీళ్ళకి మాకు గొడవైంది కాబట్టి ఇలా అబద్ధాలు చెప్తున్నారు. మీ గొడవకు సపోర్ట్ గా ఉంటుందని ఇంకో గొడవను క్రియేట్ చేస్తున్నారా? ఏంటో, మీరే మనిషిని తీసుకొచ్చి పెడతారు, మీరే ఏడిపిస్తారు. ఈ ఏడుపంతా ఓ నాటకం. మీరు చూసేదంతా బూట. మీ వల్ల ఆ పిల్ల ఏమైనా చేసుకుంటే మీరు ఎక్కుతారు పోలీస్ శకటం. స్వప్న, స్వప్న. ఇదేంటి బిటి ఎక్కడ వచ్చి మేకైనది? ఇంటి పనులు అన్ని చేయించొచ్చాను, ఇప్పుడు మన పని పడుతుంది. స్వప్న, ప్రశాంతంగా గదిలో కూడా ఏడవనివ్వరా? ఛీ, ఛీ. అసలు ఏం జరుగుతున్నది ఇక్కడ? వదరా నువ్వు. ఇదిగో అబ్బాయి, ఆగు. అయ్యో. స్వప్న వేదన నేను చూడలేకపోతున్నాను రా. మరి చూస్తావేరా? స్వప్న, వాదచ్చు. స్వప్న తల్లి. ఇలాంటి పనులు చేస్తున్నారని మా అక్క దాన్ని బయటకు పంపిస్తానని చెప్పింది. ఏమ్మా, నువ్వు ఏడవడానికి నాగైతే దొరికిందా? బయటికి రామ్మా.
నిన్నెవరూ ఏమీ అనరు స్వప్న, బయటికి రా. మా బావ తన ఒళ్ళో పెట్టుకొని ఓదాడుతాను బయట అమ్మా. ఏయ్, నోరు మీరా? మా వాడితో సారీ చెప్పిస్తాను, బయటికి రా స్వప్న. స్వప్న అమ్మయ్య. నాకెవరి సారీలు పూరీలు అక్కర్లేదు, నా దారి నేను చూసుకుంటాను. అమ్మాయి ఒక్క నిమిషం ఆగమ్మాయి, ఏదో సారీ చెప్పిస్తా. అంతలా సాగతీయకండి, ఇక్కడ ఎవరు సారీ చెప్పడానికి రెడీగా లేరు. దరిద్రం వదిలిపోయింది. ఎస్, ఏదో రకంగా ఇంటి నుంచి పంపిద్దాం అనుకున్నాం, పంపించాం. మీరు పంపలా. తనే వెళ్ళింది. ఎలా చెప్తున్నారా? ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు 2 బ్యాగ్స్ తో వెళ్ళిందిగా. వెళ్ళింది. ఒకటి మీ రూమ్ లో సర్దిన బ్యాగు, ఒకటి మన ఇంట్లో సర్దిన బ్యాగు. స్వప్న దొంగ! స్వప్న!